సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎస్ఎస్ వందల వేడుకలో భాగంగా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పద సంచలన కార్యక్రమం. మంగళ హారతులతో మహిళలు నీరాజనాలు. ప్రభుత్వ పంచాయతీ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన. తంగలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. వేములవాడ ఆలయ అభివృద్ధి పేరుతో దర్శనాలు నిలిపివేస్తే ఊరుకునేదే లేదు, హెచ్చరించిన బీజేపీ పట్టణ శాఖ. రాజన్న ఆలయంలో భక్తుల సందడి. కోడలు కట్టేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పద సంచలన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారుల గుండా కవాతు నిర్వహించడంతో పాటుగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ తమ దేశభక్తిని చాటుకున్నారు. దేశంలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలిచిపోయిందని పలువురు స్వయం సేవక్ సంఘ నాయకులు పేర్కొన్నారు. మానవ జీవితంలో సత్ప్రవర్తన, సద్గుణాలు, దేశభక్తి అలవర్చుకోవడమే సంఘ పరివార్ చేస్తున్న కార్యక్రమమని తెలిపారు. నాగపూర్లో పుట్టిన ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో శాఖలతో వెలుగొందుతోందని తెలిపారు. హిందూ ధర్మమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విభాగ సంపర్క ప్రముఖ మరికుంట సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
दो एक दो। దేశంలో ఒక పెను సంచలనం, ప్రపంచవ్యాప్తంగా ఒక పెను సంచలనమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా 100 సంవత్సరాలు నిలదొక్కుని నిలబడమే కాదు, దినదిన ప్రవృద్ధిమానం చెందుతూ నిత్య నూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే, ఈ దేశంలో నివసించే వారందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్జీ హిందూ సంఘటనే ధ్యేయంగా, ఈ దేశ రక్షణే ధ్యేయంగా, ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొన్నటి విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు, అదేవిధంగా స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా సంఘం నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల నగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిరిసిల్ల నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులందరికీ కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా పంచ పరివర్తన మీద పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నిర్మాణం ఆధారంగా దేశ నిర్మాణం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. శాఖ అనే మంత్రం ద్వారా, శాఖ అనే కార్యక్రమం ద్వారా ఒక సద్గుణాలు కలిగిన వ్యక్తి, సేవాభావము, త్యాగము, సమర్పణ, క్రమశిక్షణ, శీలవంతమైన వ్యక్తి మాత్రమే సమాజంలో నిలదొక్కుని పనిచేయగలుగుతా, చైతన్యవంతంగా ఉంటారండి. కాబట్టి శాఖ ద్వారా, సంఘం ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యవస్థ పరివర్తన ఆధారంగా సమాజ పరివర్తన ఆధారంగా లోక కళ్యాణం అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని సంఘము ఈ 100 ఏళ్ళుగా పనిచేస్తుంది. ఎక్కడో నాగ్పూర్లో ప్రారంభమైన 16 మందితో ప్రారంభమైన సంఘం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో దాదాపుగా 70,000 గ్రామాలు, 70,000 శాఖలతో సంఘం నడుస్తుంది. కాబట్టి సంఘం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ శతాబ్ది ఉత్సవాలు, 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో సమాజంలో ఒక 5 విషయాల్లో పరివర్తన రావాలి, 5 విషయాల్లో మనం ముందుకెళ్లాలనే ఉద్దేశం కొద్ది సంఘం సమాజానికి పిలుపునిస్తుంది. ఏదైతే ఈ సమాజానికి మూలాధారమైన మన కుటుంబ వ్యవస్థ ఉంది, ఈ సమాజం ఇన్ని దాడులు అన్నిటి తట్టుకున్నప్పుడు కూడా మన కుటుంబ వ్యవస్థ ఆధారంగా సమాజం నిలబడ్డది. కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థలో మనం తిరిగి మళ్ళీ మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావడానికి సంఘంలో కుటుంబ ప్రబోధన కార్యక్రమం మనం తీసుకున్నాము. సమాజంలో ఇప్పటికి కూడా మనం ఇంత 100 ఏళ్ళు పూర్తయినప్పుడు కూడా సమాజంలో అసమానతలు కనిపిస్తున్నప్పుడు, కాబట్టి ఈ అసమానత లేని సమాజము, సమరసత కలిగిన సమాజ నిర్మాణమే సంఘం యొక్క ధ్యేయంగా పనిచేస్తుంది. అదేవిధంగా సమాజంలో
మనం చూస్తున్న ఈ కాలంలో మనకు పర్యావరణం ఒక ప్రధానమైన అంశం. పర్యావరణ పరిరక్షణ కూడా సమాజంలో కలగాలి. కాబట్టి ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, చెట్లు పెంచడం కావచ్చు, తర్వాత నీటి సంరక్షించడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా పర్యావరణ పరిరక్షణ విషయాల్లో కూడా సంఘం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం మొత్తం కూడా మనం గమనిస్తుంది. అనేక దేశాలు మనం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఈరోజు రాబో సంవత్సరం 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగబోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాలు మన అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు సమాజం అంతా ఏకమై మనం అందరం కూడా ఒక్కటే అనే భావన ఉన్నప్పుడు ఈ విదేశీ యొక్క కుట్రల నుంచి మనం మన సమాజాన్ని కాపాడుకుంటాము. కాబట్టి స్వదేశీ భావన, స్వాహాని భావన, స్వలంబి భావన, ఆత్మనిర్భర్ భారత్ అయినప్పుడు మాత్రమే ఈ సమాజం నిలబడగలుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో గొప్ప ఆర్థిక స్థితిలో ఉండాలని భారతదేశం కోరుకున్నప్పుడు స్వాభిమానాన్ని కలిగి స్వదేశీ భావనను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సమాజం కలుగుతుంది. అదేవిధంగా మనము ఏ రాజ్యాంగ పరంగా అయితే సమాజం నిర్వహిస్తున్నామో ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పౌరవిధులను తన యొక్క పౌరవిధులు నిర్వహించినప్పుడు మాత్రమే ఒక శ్రేష్టమైన సమాజము, మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ 5 విషయాల సంఘము ఈ 100 ఏళ్లలో రాబో సంవత్సరం అంతా కూడా మేము శతాబ్ది ఉత్సవాలు మన సమాజానికి చెప్పబోతున్నాం. కాబట్టి మనం అందరం కూడా పంచపరివర్తనను ముందుకే తీసుకెళ్లి సమాజంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఎప్పుడైతే మనం విశ్వగురువుగా ఉన్నది, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే భారతదేశం తిరిగి విశ్వ గురువుతో పాటు భారతదేశంలో భారతీయులందరూ కూడా విశ్వ బంధువు కావాలని కోరుకుంటున్నాం. భారతదేశం ప్రపంచానికి విశ్వ మిత్రుడు కావాలని కోరుకుంటున్నాం. భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు స్థానాన్ని మనం ఏదైతే తీసుకున్నామో ఆ గురుస్థానాన్ని కొరకు మన సంఘము నిరంతరం పనిచేస్తుంటుంది. విధి నిర్వహణలో చనిపోయిన గంభీరావుపేట గ్రామ పంచాయతీ కార్మికుడు రమేష్ కుటుంబానికి వెంటనే ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గంభీరావుపేట గ్రామంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు రమేష్ నిన్నటి రోజు పనిలో భాగంగా చెరువులో ఉన్న బావిలో నీటి పంపు రిపేర్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందని అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. వెంటనే రమేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మూషం రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, గ్రామ పంచాయతీ యూనియన్ అధ్యక్షులు మల్యాల నర్సయ్య, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు వర్కోలు మల్లయ్య, తంగలపల్లి మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్, గంభీరావుపేట మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు మహేష్, చిన్నవంచ రవి తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట గ్రామంలో విధి నిర్వహణ భాగంగా గ్రామ పంచాయతీ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆయన కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, వెంటనే 10 లక్షల రూపాయలు మరి ఆర్థిక సాయం అందించాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మరి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి అక్కడ ఆ చెరువులో బావి ఉంటుంది, ఆ చెరువుకు వెళ్ళేతను దారి లేదు. మరి అయినా కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళని బెదిరించి, గ్రామ పంచాయతీ వర్కర్లను బెదిరించి మరి అక్కడికి పనిచేయడానికి పంపించడం వల్లనే ఈ ఘటన జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు చులకన భావం, వాళ్ళ ఒక లెక్కలు లేనట్టు, వాళ్ళ జీవితాలంటే లెక్కలేనట్టుగా వివరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు గ్రామాలలో వాళ్ళు పనిచేస్తేనే గ్రామాలు శుభ్రంగా ఉంటాయని అసొంటి గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాల పట్ల పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతంగా అయితే మరి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం పనులు బంద్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మరి ఈ సమస్య మళ్ళీ రాకుండా వాళ్ళకు అన్ని రకాల భద్రత కల్పించాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు ఈ రోజే మరి విడుదల చేసి ఆ కుటుంబానికి అందించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వెంటనే అందించకుంటే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ విధులు బహిష్కరించి వారి కుటుంబానికి అండగా ఉండి మరి వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గంభీరావుపేట మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుడు విధులు నిర్వహించే సమయంలో చనిపోవడం అనేది జరిగింది. ఆ గంభీరావుపేటలో బావి ఉండడం వలన, అటుకి దారి లేకపోవడం వలన తెప్ప మీద పోయి ఆ మోటారు సరి చేయడానికి పోవడం అనేది జరిగినప్పుడు అక్కడ కరెంటు షాక్తో ఆ కార్మికుడు చనిపోవడం జరిగింది. అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వలన ఆ కార్మికుడు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత
అంతకుముందు వర్షాలలో ఒక రైతు కుటుంబకుడు చనిపోతే కలెక్టర్ గారు వెంటనే అదే రోజు 5 లక్షలు ఇచ్చి ఆదుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు, గ్రామంలో సేవ చేసే కార్మికుడు నిన్న చనిపోతే కలెక్టర్ అక్కడికి పోకుండా డిఎల్పోను దోలి 5 లక్షలు ఇస్తామని మాటతో చెప్పడమే జరిగింది. కానీ 5 లక్షలకి ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని కలెక్టర్ నిధుల నుంచి ఈరోజు రేపు 5 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మొన్న రైతు చనిపోతే నీళ్ళలో పడి వెంటనే కలెక్టర్ అక్కడికి పోయి కలెక్టర్ 5 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే అంత చిన్న చూపు ఇక్కడ కలెక్టర్ కానీ ఇక్కడ అధికారులు చిన్న చూపు చూడడం అనేది సరికాదు. వెంటనే ఆ కార్మికుడికి 10 లక్షలు ఇవ్వాలి, ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని నేను ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుడు చనిపోవడం జరిగింది. ఈ కారణం ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం యూనియన్గా. మరి ఆ చెరువు నిండినప్పటికీ, ఆ చెరువులో బావి ఉన్నప్పటికీ, ఆ చెరువు కాడికి దారి లేనప్పటికీ ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ప్రాణాలతోటి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం కావచ్చు, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఈ తోటి కార్మికుని ప్రాణాలైతే బలికొన్న ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఆ చనిపోయిన కార్మికునికి తక్షణమే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చెల్లించాలనేది, అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం, అదేవిధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా అనేక మంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లోకి ముందు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి ఇంట్ల వద్దకు వచ్చి మేము అధికారంలోకి రాగానే తక్షణమే మీ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క కార్మికునికి కూడా న్యాయం జరగట్లేదు. మరి అదేవిధంగా ఈ వేతనాలలో తీసుకున్నప్పటికీ 6 నెలల దాకా కూడా వేతనాలు ఇచ్చే దాంట్లో కూడా జాప్యం చేస్తూ ఉంది. మరి అప్పుడేమో గ్రీన్ ఛానల్ ద్వారా మీ అకౌంట్లో వేస్తాం, కనీస వేతనం అమలు చేస్తాం, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పిస్తాం, మరి అదేవిధంగా ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఉద్యోగుల్లాగా గుర్తిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి అనేక సార్లు కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి కావచ్చు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా కావచ్చు, అదేవిధంగా మంత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అనేక సార్లు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అనేక సార్లు కూడా ధర్నాలు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చావుతోటి మరొక్క చావు కాకుండా మరి ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇన్సూరెన్స్ కల్పించి, మరి అదేవిధంగా ముఖ్యంగా మేము కోరుకునేది ఉద్యోగ భద్రత, కనీస వేతనం 25,000 తగ్గకుండా ఇవ్వాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తంగలపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసి రాజన్న మొక్కుల్ని భీమన్న ఆలయంలో చెల్లించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మరమ్మత్తు పనులు చేస్తూ దర్శనాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకున్నదే లేదని జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు అన్నారు. ఆలయ అభివృద్ధికి తామెప్పుడు వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో రాజన్న దర్శనాన్ని నిలిపివేయడం సరైంది కాదని అన్నారు. అన్ని మతాలకు సంబంధించిన కట్టడాలని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోస్ని వినయ్ యాదవ్, కాళీచరణ్, రాళ్లపేట మహేష్, కట్ట తిరుపతి, బోయరాజు, మేకల సురేష్, బోలవేని అనిల్, రేగుల రాజు, బొజ్జ తిరుపతి కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఏదైతే రాయరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరు పొందిన రాయరాజేశ్వర స్వామి గుడి బంద్ పడుతుందని చెప్పి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఛానళ్లలో వార్తలు కథనం అవ్వడం జరుగుతూ ఉంది. గతంలో నుంచుత డెవలప్మెంట్ చేయడంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ అడ్డుపడలేదు. ఇప్పటికొంత భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్కు 100% సహకరిస్తామని చెప్తా ఉన్నాం. నిన్నటి రోజున మా కేంద్ర హోంమంత్రి మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు నిన్నటి రోజున ఆయనకు వార్త తెలవడంతోనే ఫోను అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి గారు అందరూ జిల్లా అధిష్టానం మీద కాన్ఫరెన్స్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో రాయరాజేశ్వర స్వామి గుడి బంద్ పడుతుందని చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి స్పందించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందువుల దేవుళ్లను జరిపితే దర్గాను జరపాలనేదే మా ఎజెండా. ఒక్క హిందూ దేవుని ముడితే బిడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాశాఖ అయిన సుండా కొరేగా గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శాస్త్ర ప్రకారమే గుడిని డెవలప్మెంట్ చేస్తున్నామని ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. మరి ఏ శాస్త్ర ప్రకారం హిందూ గుళ్ళే ఒక మసీదు, ఒక శివుని మీద టైలెట్ పోసి చంపిన మసీదు ఎట్లా ఉంటుందని భారతీయ జనతా పార్టీ తంగనపల్లి మండల శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్నటి రోజు నుంచి మేము మాట్లాడడంతోనే మా జిల్లా నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వం స్పందించడంతోనే ఈ 2 రోజులు దర్శనం ఇస్తా అని చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం బిడ్డ, రేవంత్ రెడ్డి కబద్దార్. ఈ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నువ్వు చిన్నప్పటి నుంచి వెమ్లాడ దేవుణ్ణి పూజిస్తున్నావు కదా, మరి ఆ దర్గా గురించి ఎందుకు మాట్లాడతలేవు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా ఒకటే చెప్తా ఉన్నాం, రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కులు నా బిడ్డ పుట్టినప్పుడు మొన్న గతంలో నా బిడ్డకు మొక్కుండే, నేనే స్వయాన చెప్తా ఉన్నా, నా బిడ్డకు మొక్కుండే. మాటలు వస్తలేవు అంటే గంట కడితే కోళ్ళ గంట కడితే గంటలో మాటలు వస్తాయని చెప్పారు. మరి అదే గంట పోయి రాజన్న గుళ్ళె కట్టం, అదే గంట తీసుకుపోయి భీమేరం గుళ్ళె కడితే ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. ఈ శివుడు మొక్కిన కోడె మొక్కలు భీమేశ్వర్ ఘాటీలో కట్టేయమంటారు. ఎట్లా కట్టేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే దర్గాను కదిలిరి. తిరుపతిలో చూసుకో, గుడి గర్భగుడి చిన్నగానే ఉంటుంది. యాదగిరి గుట్ట చూసుకో, గర్భగుడి చిన్నగా ఉంటుంది. పక్కపొంటి డెవలప్మెంట్ చేయమంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. పక్కపొంటి డెవలప్మెంట్ చేయలేక దేవుళ్ళ మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు బిడ్డ. ఇదే గతంలో రేపటి వరకు బౌద్ధ కార్యాచరణ ఉంటుంది. మరి ఇదే తంగనపల్లి నుంచే లుంగీలు కట్టుకొని పంచలు కట్టుకొని వచ్చిన సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం. గుడి ఎట్లా పని చేస్తారో బిడ్డ మేము చూస్తాం. ఇదే రాష్ట్రం కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం భారతీయ జనతా పార్టీ వచ్చి వేములాడలో కూకుంటాం. అదే భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పి మా ప్రత్యేక ఎజెండా చెప్తా ఉన్నాం. మా మండల అధ్యక్షులుతా దాని మీద జిల్లా నాయకత్వం స్పందించుతూనే మా మండల అధ్యక్షుడు సీతారావు గారు మళ్ళీ మేము కార్యాచరణ చేసుకొని ముందుకు ఎట్లా పోతాం, ప్రజలకు ఎట్లా మొక్కు చెల్లిస్తామో అనేది చెప్తా ఉన్నాం. ఇక ఉండుతా మేము చెప్తా ఉన్నాం, మా హిందువుల దేవుని ముట్టుకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు నేను చెప్తా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే చెలవు రండి, మా దేవుళ్ళని కలిపితే పక్కా మసీదు మేమే కూలగొడతాం. ఇదే భారతీయ జనతా పార్టీ ఇదే తంగనపల్లి మండల శాఖ నుంచి గుడెట్ల మిషన్ తీసుకుపోయి ఇదే భారతీయ జనతా పార్టీ తంగనపల్లి మండల ఆఫీసు నుంచి పోయి వేములాడలో పక్క దర్గా కూల్చేదాకా నిర్దబోమని మండల అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో సీతారావు గారి ఆధ్వర్యంలో బుల్లెట్ మిషన్ తీసుకుపోయి మండల పార్టీ మొత్తం పోయి కూలగొడతాం బిడ్డ. ఏమనుకుంటారు? కబద్దారు హిందువులతో మద్దతు చేస్తా ఉన్నారా? మేము అడుగుతా ఉన్నాం, వెంటనే ఉపసంహరించుకోవాలి. నువ్వు భక్తులకు పొద్దుగాల దర్శనం కలిపి పొద్దుకి పక్కపొంటి డెవలప్మెంట్ చేసుకో. నేను కోరేది ఒకటే, లేకపోతే పొద్దుకి భక్తులకు సాయంత్రం 4 గంటల నుంచి తెల్లారిదాకా దర్శనం కలిపి నువ్వు డెవలప్మెంట్ చేసుకో. ఎక్కడ అడ్డుపడతలే భారతీయ జనతా పార్టీ. డెవలప్మెంట్ చేసుకుంటా మా రాజరాజేశ్వర స్వామికి ఇచ్చే కోళ్ళె మొక్కలు ముంగడ సమ్మక్క సారలక్కకు దర్శనం చేసుకొని సమ్మక్క సారలక్క దగ్గరికి పోతాం. ఇప్పుడు వచ్చేది ముంగడ పండుగ ఉంది. మాకెప్పుడు దర్శనం కల్పిస్తారో ప్రకటన ప్రెస్తోని మాకు అధికారి మరియు
మన అధికారం వెంటనే ప్రెస్కు విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపివేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుల మేరకు ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో దర్శనాలు నిలిపివేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అన్యాయమన్నారు. రాజన్న బీదల దేవుడని, ఆయన నిత్య దర్శనానికి అడ్డంకులు లేకుండా అభివృద్ధి జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవై మాజీ అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మ్యాన రాంప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీ ఓరగుండరాజు, పల్లికొండ నర్సయ్య, మోర శ్రీహరి, మెరుగు శ్రీనివాస్, రచ్చ రాహుల్, సిద్ది దేవరాజు, కనకయ్య, గాలి శ్రీనివాస్, దూరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. జై బలో భారత్ మాతా కీ జై. మాది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల మనోభావాలను కాపాడుతూ ధర్మ రక్షణకై సాగుతున్నటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. అలాంటిది దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో అభివృద్ధి పేరిట ఆ రాజన్న దర్శనాన్ని ఆపేస్తూ ఇది కరెక్ట్ కాదు అని మేము అభివృద్ధిని ఆటంకం కాదు అభివృద్ధికి. అలాగే గుడి డెవలప్మెంట్ విషయంలో కూడా మేము అన్ని విధాలా సహకరిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటూ దర్శనాలు ప్రతిరోజు నిత్య దర్శనం అనే దాన్ని భీమన్న గుడికి ఎలా అయితే మార్చారో దానికి మాత్రం మేము వ్యతిరేకం. ఎందుకంటే రాజన్న అంటే బీదల దేవుడు. అటువంటి దేవుడి దగ్గర ఎన్నో రకాల మొక్కులు ప్రతిరోజు నిత్యం ప్రతి ప్రజలందరూ మొక్కులు కట్టుకొని అక్కడ చెల్లించుకోవడం జరుగుతుంటుంది. కనుక ఆ మొక్కులు చెల్లింపు జరగాలంటే అనునిత్యం ప్రతినిత్యం ఆ దేవుడికి నిత్య పూజలు జరగాల్సిందే. ఆ పూజలు నిర్వహిస్తూనే డెవలప్ చేయండి. ప్రభుత్వానికి హెచ్చరిక, మీరు ఎటువంటి అయితే ప్రకటన ప్రతిరోజు నిత్య దర్శనాన్ని నిలిపేస్తూ ప్రకటించినటువంటి ప్రకటనను బేషరతుగా వాపస్ తీసుకొని నిత్య పూజలు ప్రతిరోజు అక్కడ జరుపుతూ ప్రతిరోజు దైవ దర్శనానికి ప్రతి జనాలందరికీ దేవుని దర్శనం కల్పిస్తూనే అభివృద్ధి చేయండి. దానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున సహకరిస్తారని తెలియజేసుకుంటూ మన హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటే మాత్రం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రతి ఒక్కరి హిందూ బంధువులందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ నిత్య పూజలు చేయడానికి పోయి ఆలయ తలుపులు తెరిచి పూజలు యథావిధిగా జరిగేలాగా చేస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరొకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తి జనసంద్రంగా మారింది. ప్రధాన ఆలయాన్ని మూసివేస్తూ భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కులు కట్టేసే ప్రక్రియ ప్రారంభించారని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కోడెల్ని కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవస్థానం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఎస్ఎస్ 100వ వేడుకలో భాగంగా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పద సంచలన కార్యక్రమం. మంగళ హారతులతో మహిళలు నీరాజనాలు. ప్రభుత్వ పంచాయతీ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన. తంగలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. వేములవాడ ఆలయ అభివృద్ధి పేరుతో దర్శనాలు నిలిపివేస్తే ఊరుకునేదే లేదు, హెచ్చరించిన బీజేపీ పట్టణ శాఖ. రాజన్న ఆలయంలో భక్తుల సందడి, కోడలు కట్టేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.